తెలుసు కదా నాకు లాగిన పని మొదలెట్టు బాబా మరి ఎయిర్పోర్ట్ హరిసారి చచ్చిపోను కానీ నువ్వు మాట అసలు ఎట్లా ఎక్సైజ్ అంటే బాగా నువ్వు బాగా అడిసెట్ బాబు రే మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వేలే అంటే బాగా నువ్వు ఫ్రెండ్షిప్ ఓకే జాడి వెళ్ళే బా నిజంగా అది నీట్ మ్యాథ్ కింద స్క్రోల్స్ నిజంగా 5 గంటలు అయిపోయా నీకు 5 గంటలు అయితే నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్ ఇప్పుడు కిందకి వెళ్ళి ఏదైనా ఈ మూవీ సెలెక్ట్ చేయి ఓ బ్రహ్మ అయ్యో రామ ఏదో ఉంది. ఓ బామ్మ అయ్యో రామ కిందకి వెళ్ళి బుక్ టికెట్స్కి వెళ్ళి డేట్ సెలెక్ట్ చేయి సీట్లు సెలెక్ట్ చేయి నెమ్మది చేయి 4 నిమిషాలు మినిమం రావాలి వీడియో టు పేమెంట్ పర్చేస్కి వెళ్తాను లేదంటే మనోడు పిలుస్తానంటే ఉన్నగారు పంపించారు చూడరు పంపించుకో टिकट्स में क्लिक ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొఫైల్లోకి వెళ్ళి మై బుకింగ్స్ में क्लिक ఈటీఎస్ గాయత్రి పంపించింది ఎప్పుడు మంచిగానే మాట్లాడతావు నీ తదుపరి లక్ష్యం లాగౌట్స్ में क्लिक ఫీడ్బ్యాక్ కి కిందకి నువ్వు సాధించిన ఘన విజయానికి నీకు శుభాకాంక్షలు ఫీడ్బ్యాక్ నువ్వెప్పుడు మంచిగానే మాట్లాడతావు నీ తదుపరి లక్ష్యం కోసం నువ్వు వెంటనే జెనోబియాకి బయలుదేరాల్సి ఉంటుంది ఏమన్నారు జెనోబియా అవును సరిగ్గానే విన్నావు నువ్వు కూటమి సైన్యాన్ని చిత్తుగా ఓడించడం కారణంగా మానవులు డీమన్ సైన్యం మీద దాడి చేసే అవకాశం ఉంది అలా అయితే మనం దానికి తగిన పథకం ఆలోచించాలి ఒక విషయం చెప్పండి అక్కడ ఆహార కొరత కూడా ఉందా అవును చాలా తెలివిగా వ్యవహరించావు దానికి ధన్యవాదాలు హిమాలయస్ నుండి పొందే పంట దిగుబడి పెరిగింది కానీ సైన్యం ఆకలి తీర్చడానికి సరిపోదు అంతేకాదు యుద్ధం తీవ్ర రూపం దాల్చాక మనకి ఆహార కొరత పెరుగుతూ వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే వెళ్లి ఫెడరేషన్ తో ఒక ఒప్పందం గురించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే నాకు విషయం బాగా అర్థమైంది నేరుగా జెనోబియా వెళ్ళి ఫెడరేషన్ నాయకులతో మాట్లాడాలంటే అవును సరిగ్గా నాకు ఎప్పుడూ అసాధారణమైన అందుకే కదా నేను నిన్ను వెళ్ళమంటున్నాను మైక్ కానీ నేను ఇవాలియస్ ను పునర్నిర్మించాలనుకుంటున్నాను ఆ సంగతి నేను చూసుకుంటాను దాని గురించి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు పైగా నీకు విహారయాత్ర చేసినట్టుగా ఉంటుంది లాగౌట్ అడ్మిన్ లాగిన్ ఏంటి అడ్మిన్ అడ్మిన్ ఐ మూవీ show.com
ఆఫ్టర్ నేను జెనోబియాకి వెళ్తున్నా. ఓకే నిజం చెప్పండి, మీరంత దూరం వెళ్ళటం లేదు కదా? నిజంగానే వెళ్తున్నా. కొన్ని రోజుల్లో తిరిగి వస్తాను. అదే నిజమైతే మీకు రక్షణగా మీతో పాటు వస్తాను. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనా మిమ్మల్ని కాపాడుకుంటాను. చాలు ఆపుకుంటూ ఏమైనా పోటుగాడి అనుకుంటున్నావా? ఐక్ని రక్షించడం నా ముఖ్యమైన బాధ్యత అని మీకు తెలుసు కదా? నేను మన ప్రయాణానికి అన్ని సిద్ధం చేస్తాను. నేనెందుకు వెళ్ళకూడదు? నేను ఆయన నమ్మకస్తుడిని. పైగా నా సాయం లేకుండా నువ్వేం చేయలేవని నీకు బాగా తెలుసా? ఈసారి మీరిద్దరూ ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడే ఉండాలా? హిమాలయస్ గురించి కాంటాక్ట్స్ 4 మూలలకు బాగా వ్యాప్తి చెందింది. చాలా మంది శరణార్థులు ఒంటరి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరినీ చూసుకోవడం చాలా కష్టమైన పని. మూవీస్ ని క్లిక్ నేను వెళ్ళినప్పుడు నగరాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోలేదు. ఇక జీరో, నువ్వు అన్ని విషయాలను చూసుకోవాలి. ఎవరైనా మనుషులు తప్పు చేస్తున్నా కంటపడితే నేనేం చేయను? తెలుసు, వాళ్ళని తెలుసు. చెత్తకొడతాను. అలా చెత్తకొట్టి వాళ్ళని చెరసాల్లో పడేస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగినా నేనేం Action చెప్పినా like నాకు this. తప్పు పట్టకూడదు. మరీ రక్తపాతం చేయకు. నేనలా ఏం చేయను. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండగలని నాకు అనిపించట్లేదు ప్రభు. recording నేను ఏదైనా పొరపాటు చేసేస్తే లాగౌట్ మీకోసం ఒక నియమ నిబంధనల పట్టిక తయారు చేసి ఇంకా